I greet every one of you in the mighty and matchless name of our Lord and Savior Jesus Christ. మిమ్మల్ని అందరినీ కూడాను మరి సాటి లేని యేసుక్రీస్తు నామములో అభివందనలు తెలియజేస్తున్నాను. It's a great honor to come to the presence of God 24/7 to magnify his holy name. 24 గంటలు 7 రోజులు అనుదినము ఆయన సన్నిధికి వచ్చి ఆయన స్తుతించడం కనపరచడం అనేది గొప్ప భాగ్యమైనది. Today our topic, spiritual warfare and armor of God. ఈ దినము మనం మాట్లాడబోయే వాక్యాంశం ఏంటంటే ఆత్మ సంబంధమైన పోరాటము అట్లాగే దేవుడిచ్చే సర్వాంగ కవచము. Spiritual warfare and the armor of God. ఆత్మ సంబంధమైన పోరాటము అట్లాగే దేవుని యొక్క సర్వాంగ కవచము. As I was going through the word of God, the Spirit of the Lord gave the wonderful revelation after revelation to share with you guys this morning. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు మరి ప్రత్యక్షత వెంబడి ప్రత్యక్షత అనుగ్రహిస్తూ వచ్చారు. So in order to meditate about spiritual warfare and armor of God, let us turn our Bibles. The book of Ephesians chapter 6 was 12 onwards. మరి దేవుని యొక్క మరి ఆత్మ సంబంధమైన పోరాటం గురించి మనం ధ్యానించడానికి మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదువుదాం మనం. And before that, let me read verse 10 and 11 also. అట్లాగే 6వ అధ్యాయం 10, 11 వచనాలు కూడా నేను చదువుతాను. Here it says like this: Finally, my brethren, be strong in the Lord and power of his might. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. Here it says, finally, my brethren, be strong in the Lord. ఇక్కడ ఏమని రాయబడిందంటే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అని రాయబడింది. To understand that final words are very, very important whoever may spoke in our lives. మరి మన జీవితంలో ఎవరైతే చివరి మాటలు పలుకుతూ ఉంటారో అవి చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. When something says about final words, we need to pay attention on those words. మరి చివరి మాటలు అని చెప్పినప్పుడు వాటిని గురించి మనం ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉండాలి. Even think about the words of Jesus when Jesus was on the face of the earth. మరి యేసుక్రీస్తు మరి ఈ భూమి మీద సంచరిస్తున్నప్పుడు ఆయన పలికిన మాటలు కూడా ఒకసారి ఆలోచిద్దాం. And Jesus said, I commit my spirit into thy hands. యేసు ప్రభు అన్నారు, తండ్రి నీ చేతులకు నా ఆత్మను సమర్పించుకుంటున్నానని. And also final words of Jesus said, it is finished. అలాగే యేసుక్రీస్తు పలికిన చివరి మాటలు ఏమన్నారంటే సమాప్తమైనదని చెప్పారు. When Jesus, think about the final words of Jesus. మరి యేసు ప్రభు పలికిన చివరి మాటలు ఒకసారి ఆలోచిద్దాం. This word says in the book of Ephesians chapter 6 verse 10 says, finally my brethren. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఏమనంటే తుదకు నా సహోదరులారా అని రాయబడింది. Jesus said one of his final words, it is finished. యేసు ప్రభు పలికిన చివరి మాట ఏంటంటే సమాప్తమైనదని. What it means? దాని అర్థం ఏంటి? I have done everything for you. నేను మీ కొరకు సమస్తమును జరిగించి ఉన్నాను. I have done everything. మీ కోసం సమస్తం చేసి ఉన్నాను. You no need to struggle anymore hereafter. మీరు ఎంత మాత్రం ఇది మొదలుకొని ప్రయాసపడాల్సిన అవసరం లేదు. Because I overcame the world, overcame the sin, overcame the Satan. ఎందుకంటే నేను లోకాన్ని జయించున్నాను, పాపాన్ని జయించున్నాను, అలాగే అపవాదిని కూడా నేను జయించున్నాను. Jesus has the victorious life. యేసుక్రీస్తు విజయవంతమైన జీవితం జీవించి ఉన్నారు. Jesus himself is victory. ఎందుకంటే యేసయ్యే విజయానికి సంకేతమై ఉన్నాడు. I have done everything on the cross. నేను మీ కొరకు సిలువలో సమస్తం చేసి ఉన్నాను. You no need to struggle anymore hereafter. మీరు ఇది మొదలుకొని ఎంత మాత్రం ప్రయాసపడవలసిన అవసరం లేదు. Jesus has finished his task on the cross of Calvary. యేసుక్రీస్తు తనకు అప్పగించిన కార్యాన్ని కల్వరిలో ఆయన ముగించి ఉన్నాడు. Jesus came to this world 2023 years ago. యేసుక్రీస్తు 2023 సంవత్సరాల క్రితం ఈ భూమిలోకి వచ్చున్నారు. He came to this world to fulfill the will of the master. మరి తండ్రి అప్పగించిన ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన లోకానికి వచ్చున్నారు. That was the task of Jesus Christ. అది యేసుక్రీస్తుకు అప్పగించబడిన బాధ్యత. That was the goal and the task of Jesus. యేసుక్రీస్తు కలిగిన గురియు ఆయనకున్న కలిగిన ప్రణాళిక అదేంది. Jesus said it's finished. యేసు ప్రభు అన్నారంటే అది సమాప్తమైందని చెప్పారు. You know what it means? దాని అర్థం ఏంటో తెలుసా? Hey, your fear is finished. ఇదిగో నీ భయం ముగించబడింది. Your struggling is
is finished. నీ యొక్క పోరాటాలు ముగించబడినాయి. Your sin is finished. నీ పాపం ముగించబడింది. Your poverty is finished. నీ యొక్క మరి దారిద్ర్యం ముగించబడింది. Your slavery is finished. నీ యొక్క బానిసత్వం ముగించబడింది. Your sickness is finished. నీ యొక్క మరి వ్యాధులన్నీ ముగించబడినాయి. Your darkness is finished. నీ చీకటి ముగించబడింది. I have finished everything on the cross. నేను మీ కొరకు కల్వరిలో సమస్తాన్ని ముగించున్నాను. Everything on the cross. నేను మీ కొరకు కల్వరిలో సమస్తం ముగించున్నాను. What a mighty God we serve. ఎంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. Jesus said, యేసు ప్రభు అన్నారు, hey devil, you are finished. ఇగో అపవాది నీ పని అయిపోయింది. Powers of darkness, you are finished. దురాత్మ శక్తుల సమూహాలు నీ పని అయిపోయింది. According to Romans chapter 16 verse 20. రోమీయులకు రాసిన పత్రిక 16:20 వచనం ప్రకారం Devil is being bruised under our feet. అపవాది మన యొక్క పాదముల క్రింద అనగద్రొక్కబడుతుంది. The works of the devil is being bruised on the cross of Calvary. యేసుక్రీస్తు కల్వరిలో చేసిన కార్యం ద్వారా అపవాది యొక్క ప్రతిక్రియ లయపరచబడింది. Why was the reason Jesus died on the cross of Calvary? Not to celebrate Good Friday after Good Friday and Lent days after Lent days in a traditional way. No, never. యేసుక్రీస్తు కల్వరిలో చనిపోయింది మనము మరి గుడ్ ఫ్రైడే వెంబడి గుడ్ ఫ్రైడే జరుపుకోవడానికి, లేకపోతే లెంట్ డే జరుపుకోవడానికి మాత్రం కాదు. Let me tell you one funny thing. మీకు ఒక మరి విచిత్రమైన విషయం చెప్పనివ్వండి. Which was happening in one particular district. మరి ఒక ప్రాంతంలో జరిగిన విషయం మీకు తెలియజేయనివ్వండి. I was called as a speaker, end of the Lent days in particular church. I don't want to mention the name of the church. మా సంఘం యొక్క పేరు నేను తెలియచేయడం ఇష్టపడలేదు, కానీ ఒక ప్రాంతంలో లెంట్ డేస్ అయిపోయిన తర్వాత నేను బోధించడానికి పిలువబడి ఉన్నాను. And before just ending the Lent days, మరి కొద్ది దినాల్లో మరి లెంట్ డేస్ ముగించబోతున్నారు. Friday, Saturday and Sunday I was preaching in that particular congregation. మరి శుక్ర శని ఆదివారాలు ఆ యొక్క సంఘంలో నేను మరి వాక్యం అందిస్తున్నాను. Oh, elders of the church, they are just sitting in the front row and they are listening to the word of God. మరి ఆ సంఘ పెద్దలు మరి ముందు వరుసలో కూర్చొని దేవుని వాక్యాన్ని వాళ్ళు వింటూ ఉన్నారు. With keen observation. మరి చాలా జాగ్రత్తగా పరిశీలనగా వాళ్ళు వింటూ ఉన్నారు. With great repentance, I thought that with great repentance they were receiving the word of God. చాలా పశ్చాత్తాపంతో మారు మనసుతో వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని వారు స్వీకరిస్తా అనుకుంటున్నాను. While I was preaching, Friday they were crying, Saturday they were crying. మరి శుక్రవారం వాళ్ళు ఏడుస్తున్నారు, శనివారం వాళ్ళు ఏడుస్తున్నారు బోధించబడుతున్నప్పుడు. I didn't discern in my spirit that I thought that is a real repentance. నేను మరి నా ఆత్మలో దాన్ని గ్రహించలేకపోయాను, కానీ నేను నిజంగా అది వాళ్ళు నిజంగా పశ్చాత్తాపడుతున్నా అనుకుంటున్నాను. On the day of resurrection, Easter day, మరి పునరుత్థానం దినమందు as I started preaching, మరి దేవుని వాక్యాన్ని నేను బోధిస్తున్నప్పుడు same guys were sitting in the front row. మరి అదే సంఘ పెద్దలు అదే ముందు వరుసలో కూర్చొని ఉన్నారు. I could feel some kind of smell. నేను ఒక రకమైన వాసన నేను మరి గ్రహించగలిగాను. It was very bad smell. అది చాలా దుర్వాసనగా ఉంటుంది. The smell of alcohol. అది మరి మద్దు పానీయం యొక్క దుర్వాసన ఉంటుంది. I thought that this smell is something coming from outside the church. ఈ వాసన ఏదో మరి సంఘం వెలుపల నుంచి వస్తుంది అనుకుంటున్నాను. And finally I noticed that the church elders only drank and came. మరి చివరిగా నేనేం గ్రహించానంటే ముందు వరుసలో కూర్చున్న సంఘ పెద్దలందరూ కూడా తాగి వచ్చారని చెప్పి. After completion of the service, మరి యొక్క వాక్యాన్ని బోధించడం అయిపోయిన తర్వాత I asked them, what nonsense you are doing? మరి మిమ్మల్ని అడిగా మీరేం వ్యర్థమైన కార్యాలు చేస్తున్నారని చెప్పి. Friday and Saturday are absolutely normal. మరి శుక్ర శనివారాల్లో మీరు సాధారణంగా ఉంటూ వచ్చారు. What happened on Sunday? ఆదివారం ఏం జరిగింది? Why you are drunk? ఎందుకని తాగి వచ్చారు? Do you know what they replied? వాళ్ళు ఏం సమాధానం తెలుసా? Sir, Raghunath Daniel sir. రఘునాథ్ డానియల్ పాస్టర్ గారండి, Jesus has risen from the death. యేసుక్రీస్తు మృతుల్లోంచి లేచాడని. Jesus has risen from the death. యేసుక్రీస్తు మృతుల్లోంచి సజీవుడిగా లేచాడు. మందు కొట్టకపోతే మర్యాద లేదు సార్ దేవటెల్లి. Without drinking there is no honor. That was their intention. అది వాళ్ళ యొక్క భావం, మరి వాళ్ళ యొక్క ఆలోచన ఉంది. Is it the meaning of Easter? మరి ఈస్టర్ అంటే అదేనా? Oh, it's a really quite unfortunate thing. అది చాలా బాధాకర విషయం. It's really miserable not to understand about the Easter and Good Friday. మరి దేవుని యొక్క పునరుత్థానం గురించి గుడ్ ఫ్రైడే గురించి గ్రహించలేకపోవడం చాలా బాధాకర విషయం. Many people in this world like that. ఈ లోకంలో అనేక మంది ఆ రీతిగా జీవిస్తున్నారు. Why Jesus has risen from the grave? యేసుక్రీస్తు ఎందుకని సమాధి నుండి తిరిగి లేచాడు? Not to bound by liquor. మరి మత్తు పానీయాల చేత బంధించబడటానికి కాదు, కానీ to overcome the sin, పాపాన్ని జయించడానికి, to overcome the sickness, మరి వ్యాధిని జయించడానికి, to overcome the curse, మరి శాపాన్ని జయించడానికి. that's a pre-plan of God regarding humanity. మరి మానవాళి పట్ల దేవుడు
యేసుక్రీస్తు ద్వారా కలిగిన ప్రణాళిక అది. This is the pre-plan of salvation from the Almighty God. మరి దేవుని యొక్క రక్షణ విషయమై దేవుడు ఉన్నతమైన ప్రణాళిక అయి ఉంది ఇది. So finally, my brethren, తుదకు నా ప్రియులారా, be strong in the Lord. ప్రభు యందు బలవంతులయుండుడి. We need to be strong in the Lord as we have intimacy with Jesus Christ. యేసుక్రీస్తు సహవాసం కలిగిన కొలది మనం దేవునిలో బలవంతులై ఉండాలి. How we be strong in the Lord? మరి ఏ రీతిగా దేవునిలో మనం బలవంతులం కాగలము? Remember, no one can separate the word from the Lord and Lord from the word. ఎవరు కూడా దేవుని నుండి వాక్యాన్ని, వాక్యం నుండి దేవుణ్ణి మనం వేరు చేయలేం. Let me tell you this way, no one can separate the Lord from the word of from Jesus, the word of God, and also from the word of God, Jesus Christ. ఈ రీతిగా మీకు తెలియచేయనివ్వండి, ఎవరు కూడా వాక్యాన్ని యేసుక్రీస్తు నుంచి వేరు చేయలేరు, అలాగే యేసుక్రీస్తు నుండి వాక్యం నుంచి వేరు చేయలేరు. Because the Bible says, you know, John chapter 1 verse 1, very familiar words, in the beginning was the word was with God, the word was God. మనకి ఎంతకో సుపరిచితమైన వాక్యము, మరి యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను మనం చదువుతున్నాం. And also remember, church, word has a power. In Greek it says logos. మరి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుని సంగమా, వాక్యానికి శక్తి ఉన్నది. మరి గ్రీక్ భాషలో దాన్ని లోగోస్ అని పిలువబడుతుంది. Word has a power. వాక్యమునకు శక్తి ఉన్నది. Word has a creative power. సృజనాత్మకమైన శక్తి వాక్యానికి ఉన్నది. He can create anything and everything just by his word. దేవుడు కేవలము తన వాక్కు చేత ఏదైనా సృష్టించగలడు. That's the reason if you read Gospel according to Matthew chapter 8 verse 7 and 8. దాన్ని బట్టి మరి మత్తయి సువార్త 8:7-8 మనం చూడవచ్చు. One day centurion came to Jesus Christ. ఒకానొక రోజు శతాధిపతి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఉన్నాడు. Master, my servant is going through palsy. ఇదిగో మరి బోధకుడా, మరి నా యొక్క మా సేవకుడు మరి మోక్ష వ్యాధితో ఆయన వెళ్తూ ఉన్నాడు. No, going through paralysis. పరాలసిస్ ద్వారా ఆయన వెళ్తూ ఉన్నాడు. So please heal my servant. దయచేసి నా యొక్క సేవకుడి కోసం ప్రార్థన చేయండి. The way how Jesus responded is a wonderful thing. ఏ రీతిగా మరి యేసుక్రీస్తు జవాబిచ్చారో ఆశ్చర్యం కలుగజేస్తుంది. You know what he said? యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? Listen carefully. జాగ్రత్తగా వినండి. I will come and heal him. నేను వచ్చి ఆయన బాగు చేస్తానని చెప్పారు. You know what centurion said? శతాధిపతి ఏమన్నాడు తెలుసా? I am unworthy to receive under my roof. అయ్యా, నేను చేర్చుకుంటకు నేను పాత్రుని కాదు. Just you send a word. ఒక్క మాట సెలవిమ్ము. Just you send a word. ఒక్క మాట సెలవిమ్ము. Your one word is enough to heal my servant who is going through palsy. గో, పక్షవాయు చేత బాధపడుతున్న మా యొక్క సేవకుడు నీ ఒక్క మాటతో స్వస్థపరచబడతాడని చెప్పాడు. Jesus released the word. యేసు ప్రభు మాట సెలవివ్వగానే Bible says వాక్యం సెలవిస్తుంది, at that hour that servant is being healed. అదే గడియలో ఆ సేవకుడు స్వస్థపరచబడ్డాడు. Same hour, same time. అదే గడియలో అదే సమయంలో. Glory to God. దేవుని నామం మహిమపరచబడును గాక. Just hope we are all here. మీరందరూ ఇక్కడే ఉన్నారని నమ్ముచున్నాను. Amen. ఆమేన్. If you are really here, why don't you shout a big hallelujah unto God? మీరు ఇక్కడే ఉండగా గొప్పగా దేవుని నామం పలికి గట్టిగా అరుద్దాం హల్లెలూయా అని. Shout big Hallelujah. hallelujah to Jesus. హల్లెలూయా, హల్లెలూయా. When I had been to Bangalore crusade few years back, మరి కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరులో జరుగుతున్న ఒక మహాసభకు వెళ్ళినప్పుడు exactly one army person, he came to me like centurion in the Bible. మరి ఒక ఆర్మీలో పనిచేసే వ్యక్తి సెంచురియన్ లాగా నా దగ్గరికి వచ్చున్నాడు. He said like this, ఆయన ఈ రీతిగా అన్నాడు, sir, would you like to pray for my mother who is going through the terrible dialysis? మరి నా యొక్క తల్లి కోసమే ప్రార్థన చేశారు. ఆమె అనుదినము డయాలసిస్ అనే ఆ యొక్క పరిస్థితి వెళ్తూ ఉందని చెప్పి. 2 kidneys got damaged. ఆమె 2 కిడ్నీలు కూడా చెడిపోయి ఉన్నాయి. I said, bring your mother, I'll pray. మీ తల్లిని తీసుకొని రండి, నేను ప్రార్థన చేస్తానని చెప్పాను. You know what he said? ఆయన ఏం చెప్పాడు తెలుసా? She is not here, she is admitted in Delhi hospital. ఆమె ఇక్కడ లేదు పాస్టర్ గారు అండి, ఆమె ఢిల్లీ హాస్పిటల్ ఆమె మరి The way how Lord is using you, man of God, really I am surprised. I got faith that if you can pray from here, my mother shall be healed. మీరు ఏ రీతిగా దేవుని చేత వాడబడుతున్నారో చూచి నాకు చాలా విశ్వాసం వస్తుంది. మీరు ఇక్కడ నుండి ఒక ప్రార్థన చేస్తే చాలు అక్కడ హాస్పిటల్లో నా తల్లి స్వస్థపరచబడుతుందని నమ్ముచున్నాను. At that time I took the Bible, I took the word of God. I released the word of God. మరి నేను బైబిల్ చేత పట్టుకొని మరి దేవుని యొక్క వాక్కులను నేను విడుదల చేయడం జరిగింది. Lord, according to Exodus chapter 15 verse 26 says, I am the Lord that healeth thee. మరి
నిర్గమకాండ 15:26 వచ్చిన ప్రకారం మిమ్మల్ని స్వస్థపరచు యెహోవా నేనే అని రాయబడి ఉంది అక్కడ. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And also 1 Peter 2:24 says, మరి మొదటి పేతురు రాసిన పత్రిక 2:24 వచ్చిన we were ప్రకారం healed by the stripes of Jesus. ఆయన పొందిన గాయాల మీద స్వస్థత నొందితిరి. Isaiah 53:4. మరి Isaiah 53:4. యెషయా గ్రంథం 53:4 వచ్చిన ప్రకారం Surely bore all our transgressions. నిశ్చయంగా ఆయన రోగముల మన వ్యసనం సహించాడు. Amen. ఆమేన్. I send the word. దేవుని యొక్క వాక్యాన్ని విడుదల I చేస్తున్నాను. release the word. దేవుని వాక్యాన్ని విడుదల చేస్తున్నాను. After 10 days, 10 రోజుల తర్వాత I received a phone call. నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. So I am the person who met you at Bangalore crusade. నేను మిమ్మల్ని బెంగళూరు క్రూసేడ్ లో మరి కలిసిన You వ్యక్తిని. know, Pastor, what happened when you prayed for my mother? మరి నా యొక్క తల్లి కొరకు మేము ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంటే, You know, doctor could see the find out brand new kidneys in my mother. డాక్టర్లు ఆశ్చర్యపోయే రీతిగా కొత్త కిడ్నీలు వాళ్ళు గమనించారు. That's the power of his word. దేవుని యొక్క వాక్కునకు కలిగిన శక్తి అది. Remember the God's word. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోనండి. Hebrews chapter 13 verse 8. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 13:8 వచనం. He is not only God of yesterday and also today and forever evermore. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. And people and circumstances and situations, they may change. The Lord whom I am preaching this morning, he is never change. మన పరిస్థితులు మన నడిచే స్థితిగతులు మారవచ్చు కానీ నేను బోధిస్తున్న క్రీస్తు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఎన్నటికీ మారడు. Finally, my brethren, తుదకు నా సహోదరులారా, don't misunderstand when Bible says about brethren, it means sister-in also. మరి బైబిల్ గ్రంథంలో సహోదరులను రాసినప్పుడు మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. సహోదరుని అని కూడా అది మనం తీసుకోవచ్చు. When Adam committed sin, how God didn't call Eve, God called Adam. It means Eve must understood God is calling me as well. మరి ఆదాము పాపము చేసినప్పుడు ఆ దేవుడు మరి అవ్వను పిలవలేదు కానీ ఆదామా అని పిలిచాడు. దానికి అవ్వ అర్థం చేసుకోవాలా, నన్ను కూడా దేవుడు పిలుస్తున్నాడని చెప్పి. When God called Adam, Eve also must say present God. మరి ఆదాము అని పిలిచినప్పుడు అవ్వ కూడా నేను కూడా ఉన్నానయ్యా అని చెప్పాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Finally, my brethren, be strong in the Lord. తుదకు నా ప్రియమైన సహోదరులారా, దేవుని యందు బలవంతులై ఉండుడి. Hallelujah. And the power of his might. ఆయన మహాశక్తిని బట్టి. Power means Bible says dunamis. మరి పవర్ అనే మాటకి, శక్తి అనే మాటకి బైబిల్ ఏం సెలవిస్తుందంటే డునామిస్ అనే మాట వాడబడింది. The Greek word is used as a dunamis because this power absolutely something unique. మరి గ్రీక్ భాషలో ఈ మాటకి డునామిస్ అని రాయబడి ఉంది. ఆ మాట ఒక ప్రత్యేకమైన మాట. Amen. ఆమేన్. And Acts chapter 1 verse 8. మరి అపోస్తుల కార్యములు 1:8 వచనం. He shall receive power when the Holy Spirit comes upon you. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. Why the word dunamis is supposed to use in the word of God? మరి దేవుని వాక్యంలో డునామిస్ అనే మాట ఎందుకు వాడబడింది? The things which I am sharing is introduction of the message. మరి ఇప్పుడు ఏ విషయం అయితే మీకు బోధిస్తున్నానో ఈ యొక్క ఉపోద్ఘాతంగా ఉన్న వాక్యానికి. There may be man power in the world. మరి లోకములో మరి మానవ శక్తి ఉండొచ్చు, and also political power, అట్లాగే మరి పొలిటికల్ పవర్ ఉండొచ్చు, and money power, అలాగే ధనం యొక్క శక్తి ఉండొచ్చు, and also muscle power, అట్లాగే మరి మజిల్స్ యొక్క పవర్ ఉండొచ్చు, and also remember the powers of darkness, అట్లాగే దురాత్మ శక్తుల యొక్క శక్తి అయి ఉండొచ్చు. The book of Ephesians chapter 6 verse 12. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 వచనం and verse 11. 11 వచనం. Put on the whole armor of God that he may be able to stand against the wills of the devil. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. That's what our topic this morning. మరి ఉదయకాలం మనం మాట్లాడబోయే అంశం అదే. Spiritual warfare and armor of God. మరి ఆత్మ సంబంధమైన పోరాటము, దేవుడిచ్చే సర్వాంగ కవచము. When we call as God's children, we must put on the whole armor of God. మరి దేవుని బిడ్డలుగా మరి మనం పిలువబడుతున్నప్పుడు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించేవారుగా ఉండాలి. And full uniform is given to the God's people. మరి దేవుని యొక్క ప్రజలకు ఒక మరి యూనిఫామ్ ఒకటి ఇవ్వబడింది. If you are wearing red color dress, మరి మీరు ఎర్ర రంగు బట్టలు ధరించినట్లయితే red color can be seen.
మరి ఆ ఎర్ర రంగు కనబడుతుంది. If you are wearing black, black can be seen. మరి నల్ల రంగు వేసుకుంటే నల్ల రంగు కనబడుతుంది. I tell you the truth, you are wearing the armor of God right after receiving Christ Jesus as your personal savior. యేసుక్రీస్తును మీ సొంత రక్షకునిగా మీరు స్వీకరించిన తర్వాత దేవుని యొక్క రక్షణ వస్త్రాన్ని ధరించున్నారు. My question, నా యొక్క క్వశ్చన్, anyone sees the armor of God as you are wearing? మరి మీరు ధరిస్తున్న సర్వాంగ కవచం ఎవరికైనా కనబడుతుందా? Can you see at least? మీరు చూడగలుగుతున్నారా? No. చూడలేము. Whether you may see it or not, మీరు చూచినా చూడకపోయినా you can experience it. దాన్ని మీరు అనుభవించవచ్చు. But I tell you the truth, మీకు సత్యాన్ని తెలియచేయనివ్వండి. people may not notice your armor of God. మీరు ధరిస్తున్న ఆ కవచాన్ని మరి ప్రజలు గుర్తించకపోవచ్చు. సర్వాంగ కవచమున, సర్వాంగ కవచం గుర్తించకపోవచ్చు. It is seen by the devil absolutely. కానీ ఖచ్చితంగా అపవాదికి మాత్రం అది కనబడుతుంది. Devil can see the armor of God. ఆ సర్వాంగ కవచాన్ని అపవాది చూడగలదు. When we put on the armor of God, దేవుని యొక్క సర్వాంగ కవచం ధరించినప్పుడు from where to where? ఎక్కడి నుండి ఎక్కడి వరకు? From top of the head to bottom of the toes. నన్నెత్తి నుంచి అరికాలు వరకు. That's such a wonderful, powerful uniform is given to the bride of Christ. ఇంత అద్భుతమైన శక్తివంతమైన కవచము దేవుని యొక్క మరి సంఘానికి దేవుడు అనుగ్రహించున్నాడు. No one can buy such a armor of God. It is freely given by his grace. ఎవరు కూడా ఈ సర్వాంగ కవచాన్ని కొనలేరు. దేవుని చేత మనకు ఉచితంగా అనుగ్రహించబడుతుంది. It is freely given by God. దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహించున్నాడు. Now verse 12. మరి ఇప్పుడు 12వ వచనం చదువుదాం. For we wrestle not against flesh and blood, but against the principalities, against powers, against the rulers of darkness of this world, against spiritual wickedness in high places. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలైనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. So it says, for we wrestle not against the flesh and blood. In other words, we are not fighting. Wrestle means we are not fighting with flesh and blood. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే మనం పోరాడేది శరీరంతోనూ రక్త మాంసాలతో కాదు. మనం పోరాడేది what it means? దాని అర్థం ఏంటి? No human being is our enemy. ఏ యొక్క మానవుడు మన శత్రువు కాదు. No human beings are supposed to our enemies. ఏ మానవుడు కూడా మన శత్రువు కాదు. Only the devil and powers of darkness. అపవాది దాని యొక్క మరి సహోదరులంతా కూడా మన యొక్క శత్రువులు. I don't have enemy. నాకు ఎటువంటి శత్రువు లేడు. I don't have enmity with any human beings. ఏ మానవుడితో నాకు శత్రుత్వం లేదు. Because God so loved the world. ఎందుకంటే దేవుడు లోకంని ఎంతో ప్రేమించున్నాడు. I don't have enmity between the denominations. అలాగే మరి డినామినేషన్స్ మధ్య కూడా నాకు ఎటువంటి శత్రుత్వం లేదు. I do not have enmity with anyone. నాకు ఎవరితో కూడా శత్రుత్వం లేదు. No enmity, no revenge, no grudges, nothing. ఎవరితో శత్రుత్వం గానీ వాళ్ళ మీద మరి కక్ష సాధింపులు గానీ ఇవేమీ లేవు. Nothing. ఏది లేదు. Because I carry the love of God. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమను నేను మోసుకొని వెళ్తున్నాను. Honestly, I am speaking under the presence of God. దేవుని యొక్క సన్నిధిలో మీకు నేను సత్యాన్ని తెలియజేస్తున్నాను. Amen. ఆమేన్. Because the Bible says, maintain peace with everyone, with all. మరి సమస్త జనులతో సమాధానము కలిగి ఉండమని వాక్యం సెలవిస్తా ఉంది. Peace between husband and wife. మరి భార్య భర్తల మధ్య సమాధానము. Peace between parents and children. అట్లాగే తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య సమాధానము. Peace between the pastor and the congregation. అట్లాగే మరి దైవ సేవకుడి మధ్య అట్లాగే సమాజమంతటి మధ్య సమాధానము. This is the strategy and plan of God regarding love. ఇది దేవుని యొక్క ప్రణాళిక ప్రేమ విషయమై. We need to carry the love of God. మనము దేవుని క్రీస్తు ప్రేమను మరి మోసుకొని వెళ్ళేవారుగా ఉండాలి. Why? What's the reason? Wars are going on between Russia and Ukraine and also between Israel and Gaza Strip. మరి ఎందు నిమిత్తము రష్యాకి అలాగే యుక్రెయిన్ అనే దేశాలకు యుద్ధం జరుగుతా ఉంది. అట్లాగే ఇశ్రాయేలుకి పాలస్తీనాకి మధ్య ఎందుకని యుద్ధం జరుగుతా ఉంది? Enmity. ఎందుకంటే శత్రుత్వం. Just enmity. కేవలం శత్రుత్వం మాత్రమే. Love covers everything. ప్రేమ సమస్తాన్ని కప్పుతుంది. Love hath no enmity. ప్రేమకు శత్రువులు లేరు. Love forgives always. ప్రేమ అందరిని క్షమిస్తుంది. That's the reason God has chosen our life. Let me tell you this way. Not only we are chosen by God, God has designed our lives to
fight with the powers of darkness. Remember, when we called as the children of God, remember, every day, not only occasionally, we are standing on the battlefield. Whether we may like it or not, devil wants to fight with us. Therefore, the Bible says, resist the devil. మరి దేవుని యొక్క ప్రేమను మనం కలిగిన వారు మాత్రం కాదు, కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే అది అపవాదిని మనం జయించేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే అందుకనే వాక్యం ఏంటంటే అపవాదిని ఎదురించుడి, అప్పుడు అది మీ దగ్గర నుంచి పారిపోతాం వాక్యం సెలవిస్తూ ఉంది. Resist the devil, it will flee from you. అది మీ దగ్గర నుంచి పారిపోతుంది. What a privileged people we are. ఎంత గొప్ప ఆధిక్యత కలిగిన జనం. We are not fighting with flesh and blood. మనము మరి శరీరంతోనూ రక్తంతోనూ మనం పోరాటం లేదు. But the principalities and powers of darkness. కానీ దురాత్మ శక్తుల యొక్క సమూహంతో మనం పోరాడుతున్నాం. And we wrestle not against the flesh and blood, but against the principalities, against the powers, against the rulers of the darkness of this world. ఏలైనగా మనం పోరాడుతున్న శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలతోనూ పోరాడుచున్నాం. Amen. Hallelujah. Hallelujah. How many of you wants to fight with the powers of darkness? Can I see your hands, please? ఎంతమంది దురాత్మ సమూహాలతో మీరు పోరాడుతున్నారు? దయచేసి మీ చేతుల పైకి చూపించండి. Some people are scared. కొంతమంది మరి పోరాటానికి భయపడుతున్నట్టున్నారు. Amen. ఆమేన్. Whether you like or not, we must stand on the battlefield. మీకు నచ్చినా నచ్చకపోయినా మరి యుద్ధ భూమిలో మీరు నిలబడాల్సిందే. Think about the personality of David and Goliath personality. మరి దావీదు అట్లాగే గొలియాతు యొక్క దారుఢ్యం చూస్తే, and devil is a significance of Goliath. మరి గొలియాతుకు సాదృశ్యంగా అపవాదం ఉంది. But you know, David was looking very sharp. మరి దావీదు చూడడానికి చాలా పొట్టివాడిగా ఉన్నాడు. You know what David said when he looked at Goliath? Hey, when he looked at Goliath. మరి గొలియాతు వైపు చూసినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? And even you know, David was mocked by his own brothers. మరి తన సొంత సహోదరుల చేత అతడు ఏమందంటే ఎక్కిరించబడ్డాడు. And he was too small. చూడడానికి చాలా చిన్నగా కనబడుతున్నాడు. And they thought that hey, today Goliath is going to finish my brother. వాళ్ళు అనుకున్నారు ఈ రోజు గొలియాతు నా యొక్క సహోదరుని చంపేస్తాడని. You know what David said? దావీదు ఏమన్నాడు తెలుసా? War belongs to Jehovah. War belongs to Jehovah. యుద్ధము యెహోవాదే. War belongs to God. యుద్ధము యెహోవాదే. Amen. ఆమేన్. What we are supposed to do? మనం ఏం చేయాలి? In order to see the victory after victory in our life. మన జీవితంలో విజయం వెంబడి విజయం చూడాలంటే ఏం చేయాలి? We need to commit the battle in the hands of God. ఎందుకంటే యుద్ధాన్ని దేవుని యొక్క చేతుల్లోకి అప్పగించేవారుగా మనం ఉండాలి. I tell you the truth. మీకు సత్యం తెలియచేయనివ్వండి. When battle belongs to God, యుద్ధం యెహోవాదైనప్పుడు victory belongs to you. విజయం మందే. Blessed be the name of the Lord. దేవుని నామం మహిమపరచబడును గాక. Glory to God. Hallelujah. దేవుని నామం మహిమపరచబడును గాక. హల్లెలూయా. Hallelujah. Blessing. దేవుని నామం ఆశీర్వదించబడును గాక. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవుని నామం మహిమపరచబడును గాక. And you know, Bible says about whole armor of God. మరి వాక్యము దేవుని యొక్క సర్వాంగ కవచము తెలియజేస్తా ఉంది. There we see 7 main important things regarding armor of God. దేవుని యొక్క సర్వాంగ కవచములో 7 విషయాలు మనం చూడవచ్చు. The number 1, మొట్టమొదటిది, stand therefore having your loins girt about with truth and having on the breastplate of righteousness. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మహిమరు తొడుకొనుడి. And your feet should with the preparation of the gospel of peace. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడును తొడుకొని నిలువబడిడి. Verse 16. 16వ వచనం. Above all, taking the shield of faith, wherewith ye shall be able to quench all the fiery darts of the wicked. 16వ వచనం. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. And take the helmet of salvation and the sword of the Spirit, which is the word of God. మరియు రక్షణయను శిరస్త్రాణమును
దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. Verse 18. 18వ వచనం. Praying always with all praise and supplication in the Spirit, and watching thereunto with all prisoners and supplication for all saints. 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి. There we read about 7 particular things. ఇక్కడ మనం 7 విషయాలు మనం చూడవచ్చు. Number 1, మొట్టమొదటిది, and gird your loins with the truth, మరి సత్యమును తట్టి and breastplate of righteousness. నీతి అని మైమరువు. Your feet should with preparation of the gospel of peace. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు. Number 4, నాలుగవది, shield of faith. విశ్వాసమును డాలు. 5, ఐదవది, helmet of salvation. మరి రక్షణైన శిరస్త్రాణము. 6, ఆరవది, sword of the word. వాక్యమును ఖడ్గము. 7, ఏడవది, praying in the spirit. ఎల్ల వేళలా ఆత్మలో ప్రార్థన చేయటం. It is called the whole armor of God. దీని దేవుడిచ్చి సర్వాంగ కవచం అంటారు. This uniform is given to the body of Christ. ఈ యొక్క మరి కవచం అనేది క్రీస్తు యొక్క సంఘానికి అనుగ్రహించబడి ఉంది. From where to where we are supposed to wear? ఎక్కడ ఎక్కడ వరకు మనం ధరించాలి? From top of the to bottom of the toes. నన్నెత్తి నుంచి అరికాల వరకు. Amen. ఆమేన్. And if someone washed by the blood of Jesus, ఎవరన్నా యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినట్లయితే our ears, our nose, our eyes, all over body, we are cleansed by the blood of Jesus. But this thing, anyone can sin? మరి మనం యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినప్పుడు మన కళ్ళు, మన చెవులు సమస్తము కనబడుతుంది. కానీ ఇవన్నీ చూడగలుగుతున్నారా? Anyone can see the blood of Jesus? యేసుక్రీస్తు రక్తాన్ని ఎవరైనా చూడగలుగుతున్నారా? When you are washed by the blood of Jesus, ఆయన రక్తం చేత కడగబడినప్పుడు no one can see, ఎవరు చూడలేరు. but we can have experience. We can experience it. కానీ దాన్ని మనం అనుభవించవచ్చు. But it can seen by the devil. కానీ అపవాదికి మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా Our కనబడుతుంది. ears, our eyes, our hands, our legs, all over body, our spirit, soul and body being cleansed by the blood of Jesus. That's the reason Bible says there is power in the blood of the Lamb. That's why Peter says you're not purchased by either silver or gold, by the precious blood of Jesus. మరి మన కళ్ళు, మన చెవులు అన్నీ కూడా మరి కడగబట్టము అపవాది కనపడదు. అట్లాగదే మన ప్రాణ, ఆత్మ, దేహాలు కూడా కనపడటం అనేది స్పష్టంగా అపవాది కనపడుతుంది. అందుకనే పేతురు రాసిన పత్రికలో ఏమైందంటే, మీరు వెండి బంగారములను అక్షయమైన వస్తువుల చేత మీరు కొనబడలేదు, కానీ అమూల్యమును నిష్కళంకముకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడి ఉన్నారు. If you are taking notes this morning, I appreciate you really. ఈ ఉదయకాలం మీ నోట్స్ తీసుకుంటే కనుక మేము అభివందనలు తెలియజేస్తున్నాం. Number 1, we are studying about armor of God. మొట్టమొదటిగా మా దేవుని యొక్క సర్వాంగ గురించి మనం ధ్యానిస్తున్నాం. And secondly, we are going to study about armor of God in Christ's life. మరి అట్లాగే రెండవదిగా యేసుక్రీస్తు జీవితంలో సర్వాంగ కవచాన్ని మనం ధ్యానించబోతున్నాం. And also armor of God in body of Christ. అట్లాగే క్రీస్తు సంఘములో దేవుని యొక్క సర్వాంగ కవచం నుంచి మనం ధ్యానించబోతున్నాం. Let me repeat one more time. ఒకసారి మీకు తెలియచేయనివ్వండి. Armor of God in the book of Ephesians. మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరి సర్వాంగ కవచం గురించి ధ్యానించబోతున్నాం. And also we are going to study, armor of God in Christ's life. అలాగే యేసుక్రీస్తు జీవితంలో ఆయన కలిగి ఉన్న సర్వాంగ కవచం గురించి మనం ధ్యానించబోతున్నాం. And also thirdly, the armor of God in the believer's life, in the God's children's life. అట్లాగే మరి విశ్వాసి జీవితంలో సర్వాంగ కవచం గురించి మనం ధ్యానించబోతున్నాం. First of all, we are going to study the gird your loins with truth. మరి సత్యమును దట్టి గురించి మనం మాట్లాడబోతున్నాం. The truth has a power. సత్యమునకు శక్తి ఉన్నది. When we read in John chapter 14, మరి యోహాను సువార్త 14 మనం చూసినట్లయితే, Jesus said, I am the way, truth and life. యేసు ప్రభువు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమని. And also John chapter 16 verse 14. అట్లాగే యోహాను సువార్త 16 వచనంలో, I pray to the Father and he will send you another comforter. నేను తండ్రికి ప్రార్థన చేస్తాను, వేరొక ఆదరణకర్త ఆయన మీ యొద్దకు పంపిస్తాడని. When God has created Adam and Eve, they were created by the image of God.
మరి ఆదాము అవ్వలు దేవుని చేత సృష్టించబడినప్పుడు దేవుని యొక్క పోలికలో ఆయన స్వరూపంలో వాళ్ళు సృష్టించబడ్డారు. Genesis chapter 1 verse 26 and 27. మరి ఆదికాండం 1వ అధ్యాయం 26 27 వచనాలు. Genesis chapter 2 verse 7. మరి ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. When God has created Adam and Eve, they were created in the image of God. మరి ఆదాము అవ్వలు సృష్టించబడినప్పుడు దేవుని యొక్క స్వరూపంలో వారు సృష్టించబడ్డారు. It's not like literal image, huh? దాని అర్థం ఏంటంటే అక్షరార్థమైనటువంటి స్వరూపం కాదు, మరి అక్షరార్థమైన స్వరూపం కాదు, ఇట్స్ సంథింగ్ సూపర్ న్యాచురల్. అది అసాధారణమైన మరి క్రియ. Image means, Bible tells wherever it's written, image means it's a God's nature. మరి ఎక్కడన్నా స్వారూప్యము అనే మాట మనం చదివినట్లయితే వాక్యములో దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క స్వభావం అని. And God the Father, God the Son, God the Holy Ghost. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు. What kind of nature he has as a father? మరి తండ్రిగా ఆయనకి ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడు? What kind of nature son has? మరి కుమారుడిగా ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడు? What kind of nature Holy Spirit has? పరిశుద్ధాత్మ దేవునికి ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడు? 3 personalities in one God. ఒకే దేవునిలో 3 వ్యక్తిత్వాలు. We cannot divide the 3 personalities. ఈ ముగ్గురిని మనం విభజించలేము.